పార్టీలకు అలవాటు అయిపోయింది. ఈ బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నారు, మన పంతల మనం వెళ్ళిపోవాలి, మెజార్టీ ప్రజలను పట్టించుకోవద్దనేటువంటి ఉద్దేశంతోన ఈరోజు అగ్రకుల రాజకీయ పార్టీలు ఓ పన్నగం పన్నుతూ ఉన్నాయి. ఆ పన్నగమే ఈరోజు అధికారంలో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు మేము రాజ్యాధికారం కల్పిస్తాం, మెజార్టీ ప్రజలకు కావాల్సిన డిమాండ్ లేదో ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి అధికారానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెజార్టీ ప్రజలను అధికార కాక్ష లేకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ డిమాండ్లు నెరవేర్చొద్దు, వీళ్ళని రాజకీయ అధికారానికి దూరం చేయాలంటే దురుద్దేశంతోన ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఇంకొక జాతీయ పార్టీ కూడా బీజేపీ పార్టీలో కూడా అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా ఒకే డిమాండ్, వాళ్ళ డిమాండ్ ఒకటే, ఈ కులాలను రాజకీయ అధికారం రానియొద్దు, ఎట్టి దరిదాపుల్లో కూడా ఈ కులాలను రాణిస్తే రేపు ప్రమాదం పొంచి ఉందని చెప్పి రాజకీయ పార్టీ అగ్రకులాలు గ్రహించారు. అందుకే ఈరోజు రెండు పార్టీలు కూడా కూడబలుక్కొని జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా కూడబలుక్కొనే ఈరోజు బీసీలకు కావాల్సినటువంటి బీసీ సంఘాలుగా పోరాటం చేసి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్ను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతామంటే మిగతా పార్టీలు కూడా, మిగతా జాతీయ పార్టీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కూడా మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా ఎన్నికలకు పోతున్నామంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామంటారు. అంటే ఒకరిని మించి ఒకరు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో బీసీలందరూ కూడా గ్రహించాలి. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు, అద్దె కొంపల్లాంటి రాజకీయ పార్టీల్లో ఇంకా మనం ఎన్ని రోజులు ఈరోజు బానిస ఉడిగా చేద్దామని చెప్పి కూడా ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి వాడు మన కోరిక నెరవేరుస్తలేడు, అడగవలసినటువంటి ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నట్టు అడగవలసినటువంటి వాడు ఎవడన్నాడో వాడు అధికార పార్టీని నిలదీయలేకపోతున్నాడు. కాబట్టి ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్న తరుణంలో మనమందరం కూడా ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికల్లో బీసీ సంఘాలుగా అధికారం నుండి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కర్రు కాల్చి వాత పెట్టే విధంగా మనమందరం కూడా పోరాటాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఉద్యమాలు చులకనైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రమే ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను చులకన చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఆ విధంగానే మనం అందరం కూడా బీసీ సంఘాలుగా పోరాట పంట ఎక్కడ కూడా సడలించకుండా జేఏసీలుగా సంఘాలుగా